బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ షాన్ మోహన్ ను ఇటు కాంట్రాక్టర్ సురవరపు దివానం దుర్భాషలాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీసీ రోడ్స్ కాలువల పూడితతో బిల్లుల కోసం ఫిర్యాదు ఇచ్చే క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పని చేసే 7 నెలలు పూర్తయినా సరే బిల్లులు మాత్రం రావడం లేదంటూ కాంట్రాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా బిల్లులు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్. అయితే అతి త్వరలోనే బిల్లులు వస్తాయని, అందుకోసం ఇన్నిసార్లు రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. దాంతో రావద్దు అనటం కరెక్ట్ కాదని కాంట్రాక్టర్ విభేదించారు. ఇక పరిస్థితిని అదుపు చేసేందుకు కాంట్రాక్టర్ను బయటకు తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ను కాంట్రాక్టర్ దుర్భాషలాడినట్టుగా చెప్తున్నారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో గ్రీవెన్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సడన్ గా కాంట్రాక్టర్ వచ్చి 7 months నుంచి పెండింగ్ బిల్స్ అసలు చెల్లించడం లేదు అంటూ అనటం, ఆ తర్వాత కాసేపు ఆగండి ఖచ్చితంగా వస్తే అంటూ కలెక్టర్ అనటం, దీన్ని ఎలా చూడాలి? అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో అయితే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎవరైతే కాంట్రాక్టర్ సురవరపు సత్యరాజు ఉన్నారో అతను 7 నెలలుగా ఈ కాంట్రాక్టర్ బిల్లులకు సంబంధించి 1,40,00,000 బిల్లులకు సంబంధించి గ్రీవెన్స్ లో అనేక మార్లు ఫిర్యాదు చేశారు. గతంలో లాస్ట్ వీక్ గ్రీవెన్స్ లో కూడా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏదైతే జేసీ జాయింట్ కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేసిన క్రమమే కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించేందుకు కమిషనర్ అడ్డుకట్ట వేస్తున్నారు అనేది ప్రధానంగా ఆయన చెప్తున్న వాదన. అయితే కలెక్టర్ గతంలో కూడా 2-3 సార్లు డేట్స్ చెప్పినట్టు ఆ డేట్స్ మిస్ అయినట్లుగా కూడా ఎవరైతే ఈ కాంట్రాక్టర్ సత్యరాజ్ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఎన్నిసార్లు మీరు రావడం కరెక్ట్ కాదు, బిల్లు రాగానే మేమే వేస్తాము అంటూ కూడా కలెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా ఎవరైతే సత్యరాజు ఉన్నారో సత్యరాజ్ మీరు కమిషనర్ కుమ్మక్కయ్యారంటూ కూడా కలెక్టర్ పై దుర్భాషలాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కనకరాజు వర్షం ఏంటంటే సత్యరాజు చెప్తున్న వర్షం ఏంటంటే ఆల్రెడీ 1,40,00,000 వర్కులు చేశారు. ఏదైతే కాలువ పూడికి పీత కానీ, అదే సిసి రోడ్స్ కానీ, అలాగే డ్రైన్స్ కానీ దానికి సంబంధించి పూర్తిగా 1,40,00,000 కాంట్రాక్ట్ చేసినా కూడా ₹1 కూడా నాకు బిల్లు చెల్లించకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే నెక్స్ట్ కంటిన్యూషన్ జరిగే ఉన్నాయో అవన్నీ కూడా ₹50,000 చొప్పున కాంట్రాక్టులు చిన్న కాంట్రాక్టులు చోటమూట కాంట్రాక్టులకి కమిషన్ తీసుకుని కమిషనర్ కనకరావు ఇస్తున్నాడు అంటూ కూడా పూర్తిగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆయన్ని కలెక్టర్ ఎన్నిసార్లు రావద్దన్నాక అసహనానికి గురయ్యి కలెక్టర్ పై కూడా దుర్భాషలాడిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. పూర్తిగా లాస్ట్ గవర్నమెంట్ లో 1,80,00,000 సంబంధించిన బిల్లులు రాలేదు. అయితే ఇప్పుడు 1,40,00,000 వరకు కూడా వర్కులు చేసినా కూడా ఈ గవర్నమెంట్ లో కూడా రాలేదు. లాస్ట్ గవర్నమెంట్ లో అయితే కనీసం మా దగ్గర డబ్బులు లేవు ఇవ్వలేదని చెప్పేసి కానీ వీళ్ళు ఇస్తామంటూ తిప్పుకున్నారు. దానివల్ల అసహనానికి గురైనట్టుగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సప్రాజ్ రైట్. అయితే శివశంకర్, ఇటు చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ చెప్తున్నట్టు 7 months నుండి బిల్లులు అసలు ఎందుకు చెల్లించలేదు అంటే ఫ్యూచర్ లో చెల్లిస్తానంటూ అటు కలెక్టర్ ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పటి వరకు చెల్లించే అవకాశం ఉందనుకోవచ్చు?
దీనికి సంబంధించి పూర్తిగా కౌన్సిల్ లో ఆమోదం పొందొస్తుంది. అయితే కౌన్సిల్ అబ్జెక్షన్ చేస్తున్నట్టు కమిషనర్ చెప్తున్నట్టుగా కూడా ఎవరైతే కాంట్రాక్టర్ సత్యరాజ్ తెలుపుతారో కౌన్సిల్ కి 5% కమిషన్ అడుగుతున్నారు అని నేరుగా ఆయన డైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మీడియా ఎదుట. పూర్తి స్థాయిలో చూస్తున్నట్లయితే కమిషనర్ కి అలాగే కౌన్సిల్ కి కూడా కమిషన్లు ఇస్తే కానీ నా బిల్లు అవ్వదు అని చెప్తున్నారు. కాబట్టి కలెక్టర్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆయన కలెక్టర్ ఆశ్రయించారు. అయితే కలెక్టర్ కూడా రెండు మూడు రోజులు లేదంటే ఒక వారం రోజులు అని చెప్పడంతో పూర్తిగా కలెక్టర్ మీద కూడా అభియోగాలు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే పూర్తిగా పెండింగ్ అమౌంట్ అనేది కౌన్సిల్ లో ఆమోదం పొందిన తర్వాత ఆయన అమౌంట్ అనేది ఆయనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. థ్యాంక్ యూ శివశంకర్.